హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. ఏంటంటే నిన్న మనం ఏపీ హైకోర్టు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ భారీ స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి మీకైతే ఒక వీడియో చేయడం అయితే మాత్రం జరిగింది. అయితే ఈరోజు మనం చాలామంది నిన్న వీడియో చేసిన తర్వాత కొన్ని కాల్స్ రావడం జరిగిందండి. ఆ కాల్స్ ఏంటంటే మనకి సార్ ఇలా ఏ విధంగా సిలబస్ ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండేది, అటువంటివి కొద్దిగా మాకు చెప్పగలరు. మేము కొత్తగా వచ్చామండి, లేటెస్ట్గా మేము లాస్ట్ ఇయర్ డిగ్రీ పాస్ అయ్యి వచ్చాం అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ యొక్క వీడియోని చేస్తున్నాను అన్నమాట. అయితే అంతకంటే ముందుగా మీరు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటామా. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ విషయం అనేది చాలామందికి వెళ్తుంది. లైక్ చేస్తే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అదేవిధంగా సబ్జెక్ట్ కూడా ప్రొవైడ్ చేయగలను. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్ పాయింట్కి ఇప్పుడు వచ్చినట్లయితే, ఇప్పుడు ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి ఉద్యోగాలను వాటిలో ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ అనేటటువంటిది ఒక మెయిన్ పార్ట్ అండి. అది అందరికీ కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అది వర్తిస్తుంటుంది. కాబట్టి వీటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలామంది ఏజ్ అడిగారు. ఏజ్ వచ్చేసరికి మినిమం 18 ఉండాలండి, మ్యాక్సిమం 42 ఇయర్స్ అనేవి ఉండాలన్నమాట. అదేవిధంగా ఎక్స్టెన్షన్ చూసుకున్నట్లయితే 45+3 అనేది బీసీ కేటగిరీ, ఎనీ బీసీ కేటగిరీకి ఉంటుంది. అదేవిధంగా 42+5 అనేది ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈడబ్ల్యూఎస్ కాదు, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి మాత్రం 42 మాత్రం ఉంటుందండి ఇందులో. అయితే పీడబ్ల్యూడి ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో వారికి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, వీళ్ళకి కూడా ఇక్కడ మనకి ప్రధానంగా ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మనకి ఉండనుందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇంకోటి అడిగారు. ఏంటి అంటే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏం ఉండబోతుంది అని చెప్పేసి కూడా అడగడం అయితే మాత్రం జరిగింది. ఈ సిలబస్ అనేది చూసుకున్నట్లయితే మొత్తం ఇందులో మనకి 80 మార్కులకు గాను ఈ పేపర్ అనేది ఉండబోతుంది. 80 మార్క్స్కి ఉండేటువంటి ఈ పేపర్లో 40 మార్క్స్ అనేది జనరల్ నాలెడ్జ్, జీకే అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అనేది 10th క్లాస్ బేస్ మీద, ఓకే, అక్కడ వరకు ఉండేటువంటి ఇంగ్లీష్ ఆ బేస్ అంటే ఆ లెవెల్ అనమాట. ఆ లెవెల్లో ఒక 40 మార్క్స్కి ఉండబోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా అవసరమవుతూ ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓకే, ఓపెన్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉండేటువంటి వారికి 40% మార్క్స్ అనేవి రావాలి. అంటే 32 మార్క్స్ అనేవి రావాలండి. 80 మార్కులకి 32 మార్క్స్ వస్తేనే వారు ఇందులో క్వాలిఫై అయినట్టు, జస్ట్ క్వాలిఫై మాత్రమే, నాట్ మెరిట్ అండి. ఓకే, తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే బీసీకి 35%, బీసీలో ఏదైనా బీసీఏ, బీసీడి, అదేవిధంగా బీసీఈ ఆల్సో, ఓకే, 35% మార్క్స్ అనేవి ఉండాలి. 35% మార్క్స్ ఉన్నట్లయితే మాత్రమే ఇక్కడ వీళ్ళకి 80కి 35% మార్క్స్ అనేవి ఉండాలండి. 35% మార్కులు చూసుకున్నట్లయితే 26 వరకు కూడా అవసరమవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి దీని తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రధానంగా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చూసుకున్నట్లయితే 30% అనేది అవసరం ఉంటుంది. 24 మార్క్స్, ఓకే, 24 మార్క్స్ వస్తే వాళ్ళు జస్ట్ క్వాలిఫై అయినట్టు. కానీ మెరిట్లో ఉండాలి ఉద్యోగం రావాలంటే. కాబట్టి దానికి మళ్ళీ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ అండ్ దానికి కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే
ఎగ్జామ్లో ఒక్కొక్క షిఫ్ట్కి ఒక్కోలా ఉంటుంది పేపర్ అన్నమాట. షిఫ్ట్కి పేపర్స్ అనేవి స్ట్రెంగ్త్ మారుతున్న కొలిది వారిలో ఓకే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది తీస్తారు. నార్మలైజేషన్ ప్రాసెస్ బట్టి తీసి ఇక్కడ ఉద్యోగాలు అనేవి వారికి హైయెస్ట్ మార్క్స్ నుంచి ఏ విధంగా వారి కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది కూడా మనకైతే తెలియజేస్తారన్నమాట. గతంలో ఇలాగే జరిగాయి చాలా వరకు. అయితే మనకి సోర్స్ 100 మార్క్స్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ కంపేర్ చేసినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అండి. చెప్తున్నా ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది దేనికి, ఈ అసిస్టెంట్స్ అదేవిధంగా ఈ ఆఫీస్ సబార్డినేట్ ఏవైతే ఉంటాయో వీరికి అందరికీ కూడా మనకి 100 మార్కులకు గాను ఇక్కడ నార్మలైజ్ చేయగా హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 88.30 వరకు ఉందండి. అక్కడ లీస్ట్ మార్క్స్ అంటే సెలెక్ట్ అయిన వారిలో లీస్ట్ మార్క్స్ వచ్చి 78.73 మార్క్స్ వరకు రావడం జరిగింది. చూడండి, ఇవి 100కి నార్మలైజేషన్ తర్వాత వచ్చేటటువంటి మార్క్స్ ఇవి. ఓకే, బేస్డ్ ఆన్ షిఫ్ట్స్ అండి. నార్మలైజేషన్ అనేది షిఫ్ట్స్ బట్టి ఉంటుంది, పేపర్ కఠినత్వం బట్టి, అదేవిధంగా పేపర్ ఈజీ తత్వాన్ని కఠినాన్ని బేస్ చేసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏ విధంగా చేస్తారంటే మనకి ఎస్ఎస్సి తరహా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరహాలను, అదేవిధంగా రైల్వే తరహాలో ఉన్నటువంటి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉండబోతుంది అనమాట. అలాగే ఉంటుంది, అలాగే జరిగింది కూడా. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మన వాళ్ళు సిలబస్ గురించి అడగడం జరిగింది. సిలబస్ ఒకసారి మీకు చెప్తాను వినండి. జనరల్ నాలెడ్జ్ అండి, జీకే. ఇది మీరు మనకి ఇక్కడ జీకే అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది 40 మార్కులకి. ఈ 40 మార్కులకి 35 అబౌవ్ తెచ్చుకోవాలి. ఓకే, అంటే చాలామంది జీకే అది ఓషన్ అని అంటారు, బట్ దాని యొక్క చదివే విధానాన్ని బట్టి మనకి ఉంటుందన్నమాట. ఈదగలిగేవాడు సముద్రాన్ని ఏదొచ్చు, ఓషన్ని, కానీ అది వాటికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తే అది ఇంకా ఈజీగా ఇస్తారన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం చెప్పుకోయేటటువంటి అంశం ఏంటంటే జీకే అనేది ఓషన్ అంటారు, కానీ అక్కడ ఏమి చదవాలి ఏమి చదవకూడదు అనేటువంటి వాటిని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్కి అయితే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకు ప్రధానంగా జీకేలో 40 మార్కులు ఇస్తారని చెప్పేసి అని అన్నాం. ఓకే, స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ని రిలేటివ్ చేసుకుంటూ అడుగుతుంటారు కొన్ని క్వశ్చన్లు. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్ట్ అండి, కల్చర్, అదేవిధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క డ్యాన్సెస్ అనేవి మనకి ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి, మనకి తమిళనాడుకి వచ్చేసరికి భరతనాట్యము, అలా కథకళి కానీ ఇలా చాలా వరకు మనకి కేరళలో ఉన్నటువంటి వారికి ఒక రకరకాలైనటువంటి కేరళ కానీ ఉత్తరప్రదేశ్ కానీ నౌటంకి అని చెప్పేసి అంటాం. ఇలా కొన్ని రకాలైనటువంటి డ్యాన్సెస్ అనేవి కూడా మనకి ఉంటాయి. అటువంటి వాటిని కళలు ఇవన్నీ వీటిని అన్నిటిని కూడా అడుగుతూ ఉంటారు. కళలు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ కూడా, అంటే రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంటు వేటి కోసం, లేకపోతే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ వాయించే విద్వాంసులు ఎవరు అని అడగొచ్చు. లేటెస్ట్గా ఇక్కడ ఎవరైతే భారతరత్న సంపాదించుకున్నారో వారు ఎందులో ప్రావీణ్యత కలిగిన వారు అని చెప్పేసి ఆర్ట్స్ రంగంలో సరే అడగవచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుంటూ అయినా సరే అడిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ తర్వాత ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇది మనకి తెలిసిన విషయమే. ఇది ఇండియన్ హిస్టరీ అంటే మనకి ఈ హిస్టరీ చరిత్ర ఏదైతే ఉంటుందో అది చదువుకోవాలి. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర అని అంటాం నేషనల్ మూమెంట్లో. ప్రధానంగా అందులో మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఇక్కడ గాంధీనగర్ నుంచి, అదేవిధంగా ఇండిపెండెన్స్ ఏ విధంగా మనం సాధించాం, ఇలా రకరకాలైనటువంటి అతివాదులు మితవాదులు చాలా వరకు ఉంటుంది. ఇటువంటివన్నింటినీ కూడా మనం చదువుకోవాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది. తర్వాత మనకి ఇండియన్ జియోగ్రఫీ, అదేవిధంగా అగ్రికల్చర్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఈ మూడు కూడా కీ రోల్ పోషిస్తాయి. ఎక్కువ మార్కులు అనేవి రావచ్చు. నాకు తెలిసాక 5 to 6 మార్క్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ మనం చదివే ఉంటాం. జియోగ్రఫీకి మీకు చెప్పాము ఆల్రెడీ, జియోగ్రఫీకి అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ ఈ మూడు కూడా ఒకటే రిలేషన్ ఉంటుంది.
తర్వాత ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, మన కాన్స్టిట్యూషన్, అదేవిధంగా జనరల్ సైన్స్. ఓకే, జనరల్ సైన్స్ మనకి రెగ్యులర్గా కూడా మనం డే టు డే లైఫ్లో ఏవైతే మనం చూస్తుంటామో జనరల్ సైన్స్లో అటువంటి వాటిని కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అవార్డ్స్ కానీ, ఓకే, రీసెంట్గా వచ్చినటువంటి అవార్డ్స్ కానీ, పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో పర్సన్స్ ఇన్ న్యూస్ కానీ, ఇటువంటి మనకి ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మనం అయితే మాత్రం చదువుకోవాల్సినంత అవసరం ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు ఏపీ గురించి, అదేవిధంగా నేషనల్ వైజ్ కూడా అడగొచ్చు అనమాట. ఓకే, ఇది ప్రధానంగా మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ సంబంధించి, అదే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి అది జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనమాట. అదేవిధంగా ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు కాంప్రహెన్షన్ ఇస్తారు. ఒక కాంప్రహెన్షన్ ఇచ్చి వాటి నుంచి మనం అది చదువుకొని వాటిని నీకు ఏ విధంగా అర్థమైందో వాటిని మళ్ళీ మనం రాయాల్సి ఉంటుంది. అక్కడ జస్ట్ ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ కానీ ఇవన్నీ రాయాల్సి వస్తుంది అనమాట. అది కాంప్రహెన్షన్. అదేవిధంగా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి. తర్వాత మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ స్పాటింగ్ అని ఉంటుంది, క్లోజ్ టెస్ట్ అని ఉంటుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చాలా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ బ్యాంకింగ్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ అయితే తారసపడతాయో అటువంటివన్నీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవన్నీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. సిలబస్లో అవే పొందుపరుస్తారు కూడా. ఓకే, ఇది ఇవే పరుస్తారు కూడా. ఓకే, ఇది మనకి ప్రధానంగా సిలబస్. దెన్ ఇంకొకటి, ఇదే సిలబస్ అనేది మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే స్టెనోగ్రాఫర్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు వాటికి కూడా ఇదే సిలబస్ని ఉంచుతారన్నమాట. ఇది గతంలో కూడా మనకి అడగడం అయితే జరిగింది. ఇది ప్రధానంగా మనం ఈరోజు సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ 80 మార్క్స్కి ఉంటుంది. ఏ విధంగా అయితే చెప్పామో అది. అదేవిధంగా మీరు లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి అడగడం జరిగింది. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చదువుకోండి. ఇంకోటి, నా కోర్సు ఈ రోజు నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను జనరల్ నాలెడ్జ్ గురించి. జనరల్ నాలెడ్జ్ అనేది 40 మార్క్స్కి ఉంటుందని చెప్పేసి అన్నాను. ఈ 40 మార్క్స్కి వచ్చి జనరల్ నాలెడ్జ్ వచ్చి ఓన్లీ 199 మాత్రమే ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన క్లాసెస్ని. ఇక్కడ మీకు ఇంకా తగ్గించాలి అనుకున్నట్లయితే నా నెంబర్ ఫోన్ చేయండి, యాప్లో ఉంటుంది. మీకు ఈజీగా మన యొక్క కోర్స్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఉంటా.